నీ పిల్లల పట్ల దేవుని నిర్ణయము, దేవుని ప్రణాళిక ఏముందో ఎప్పుడైనా అడిగావా? ఇదిగో నా కూతురు, ఇదిగో నా కొడుకు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు కాలేజ్ చదువుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు ఉద్యోగం చేయలేకున్నారు. అసలు ఏంటి ప్రభువా వాళ్ళ పట్ల నీకున్న నిర్ణయం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? ఎందుకు పుట్టించావు? అసలు నీ నిర్ణయం ఏంటి మాకు చెప్పు. ఆ విధంగా నా బిడ్డలు పెంచుతాను. నీ నిర్ణయం ఏంటి చెప్పు, ఆ విధంగా చదివిస్తాను. నీ నిర్ణయం ఏంటో చెప్పు, ఆ విధంగా ముందుకి వాళ్ళని నీ మాట ఏదైతే ఉందో ఆ మాట తీసుకుని వాళ్ళకి నూరు పోస్తాను. దేవుని స్తోత్రం. మీ మాటలు నూరు పోయడం కాదు. ఎవరి మాటలు నూరు పోయాలి? దేవుని మాట. దేవుని మాట తీసుకునే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉన్నారా? సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి వారు ఏం చేయాలో స్థితిగతులు కాలగతులు నిర్ణయించేవాడు దేవుడు ఉండగా, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి వారు ఏది చెప్తే అది, ఈ తలుపు తీసేయండి, పాత్ర తీసేయండి, కిటికీ తీసేయండి. ఎంత దౌర్భాగ్యం. మనుష్యులు మాటలు తీసుకుని జీవితాలను పాడు చేసుకుంటారు. ఈ రోజు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. ఇంకా మనుష్యుల మాటలు తీసుకుని ఫలానా ఇల్లు కొనొద్దు అని చెప్పడానికి ఎవడు దేవుడా? ఫలానా స్థలం కొనొద్దు అని చెప్పడానికి దేవుడా? కాదు కదా. దేవుడు చెప్పాలి కదా. కొనొద్దు, కొనాలి, తీసుకోవద్దు అని చెప్పేది ఎవరు? దేవుడు. దేవుడు సేవకుల నోటంట మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాత్మకమైన మాటల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట ఎంతవరకు కరెక్టో, ఆయన నిర్ణయించిన నిర్ణయం ఏమిటో, నా పట్ల ఆయన ఏ నిర్ణయం కలిగి ఉన్నాడో దానిని నేను ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతున్నానా, లేదా మనుష్యుల మీద ఆధారపడుతున్నానా, ఈ లోకంలో మంత్రతంత్రగాడి మీద ఆధారపడుతున్నానా? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.